55 రోజులనే నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా 2 నెలల లోపలనే అన్నీ పూర్తి చేసి 11,062 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి 10,006 మంది టీచర్లను ఈరోజు నియమించడం జరిగింది అధ్యక్ష. తండాలలో, గూడెల్లో, మారుమూల పల్లెల్లో ఉన్న పేదలకు విద్యను దూరం చేయొద్దు, నాణ్యమైన విద్యను అందించాలని 10,000 పైగా టీచర్ల నియామక పత్రాలు అందించి ఈరోజు టీచర్లుగా వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వము నియమించింది. పేదలకు విద్యను అందిస్తున్నందుకైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందించాల్సి ఉండే అధ్యక్ష, అది కూడా చేయలేదు. అదేవిధంగా గురుకులాలు, రెసిడెన్షియల్ సొసైటీ పరిధిలోని టీజీటీ, పీజీటీ, జూనియర్ లెక్చరర్లు, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల పోస్టులని కలిపి ప్రభుత్వం 8,400 మందికి నియామక పత్రాలు, గురుకులాలకు సంబంధించిన నియామక పత్రాలను అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా పోలీసుల నియామకాలు అధ్యక్ష, 16,067 మంది పోలీసు నియామకాలను మా ప్రభుత్వం వచ్చినాక పోలీస్ కానిస్టేబుల్స్ నియామక పత్రాలు అందించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, దామోదర రాజనరసింహ గారు ఉన్నారనుకుంటే ఇక్కడ మెడికల్ అండ్ హెల్త్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మొత్తం 8,822 ఉద్యోగాలు భర్తీ చేసినాం. అందులో 6,956 స్టాఫ్ నర్సులు, 1,284 ల్యాబ్ టెక్నీషియన్స్, 422 సివిల్ అసిస్టెంట్ సర్జన్లతో పాటు వివిధ ఖాళీలను భర్తీ చేయడం జరిగింది అధ్యక్ష. నిర్వీర్యం చేసిన మెడికల్ అండ్ హెల్త్ వ్యవస్థను బలోపేతం చేయడానికి 8,822 నియామక పత్రాలను మా ప్రభుత్వం అందించింది. మా ప్రభుత్వాన్ని అభినందించడానికి మనసు లేకపోయినా, మీ అసూయకు మందు లేకపోయినా, ఆరోగ్యశ్రీలో మీకు ఏమన్నా ట్రీట్మెంట్ చేద్దామని అవకాశం లేకపోవడం వల్ల మా దామాన్ని ఉంటే దానికి మనసు రోగానికి అసూయకి ఏమన్నా మందు ఉంటే ఆరోగ్యశ్రీలో చేర్చమని సూచన చేస్తోని అయినా అభినందించలేదు అధ్యక్ష. ఇంకా వాళ్ళ విచక్షణకే వదిలేస్తున్నా. అదేవిధంగా రెవెన్యూ విభాగంలో 4,682 ఉద్యోగాలు, సింగరేణిలో 441, టీజీ జెన్కోలో 635, ఎస్పీడీసీఎల్లో 470, ఇతర సంస్థలో 914 పోస్టులను భర్తీ చేసినాం అధ్యక్ష. వీటితో పాటు ఈరోజు 13,197 పోస్టుల భర్తీ చేయడానికి వివిధ దిశల్లో ఈరోజు ఉన్నాయి. దాదాపుగా 80,000 ఉద్యోగాలను ఈరోజు మా ప్రభుత్వం 67,763 ఉద్యోగ నియామక పత్రాలు అందించినాం. 13,197 ఉద్యోగ నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది అధ్యక్ష. 80,000 పైచిలకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇన్ని వేల మంది నిరుద్యోగ యువకులు, వాళ్ళ కుటుంబాలలో అత్యంత నిరుపేదలు, తల్లిదండ్రులు ఉపాధి హామీ కూలీ చేసి గ్రామీణ ప్రాంతంలో రూపాయి కూడబెట్టి అశోక్ నగర్లో, దిల్సుఖ్ నగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ సంవత్సరాల నుంచి తిప్పుతుంటే 22-23 సంవత్సరాల వయసులో వాడు హైదరాబాద్కు వస్తే 10 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల 33-34 ఏళ్ళు వచ్చినాయి అధ్యక్ష. తల్లిదండ్రులు పెళ్లి చేసే పరిస్థితి లేదు. పిల్లగాడు స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకోవాలనుకుంటుండు, వయసేమో దాటిపోయింది. ఈ సోషల్ కాజుని, ఈ సోషల్ ప్రాబ్లమ్ని ఎట్లా అడ్రస్ చేస్తారు అధ్యక్ష? కోచింగ్ సెంటర్ల కోసం ఈరోజు పిల్లల్ని తల్లిదండ్రులు సిటీకి పంపిస్తున్నారు అధ్యక్ష. నువ్వు ఎంబడే పోటీ పరీక్షలు నిర్వహించి ఉద్యోగం వస్తే ఉద్యోగం ఇవ్వు, ఉద్యోగం రాకపోతే ప్రకటిస్తే వాడు ఇతర పనులు చూసుకుంటాడు. కానీ ఈరోజు మా మిత్రుడు ఇస్తున్నాడు విఆర్ఏ ఉద్యోగాలు కూడా తీస్తే మేము మళ్ళీ జీవో ఇచ్చి మళ్ళీ సర్వేయర్లుగా ఇచ్చేసినామని చెప్పి. నేను అనేది ఒకటే అధ్యక్ష, వీళ్లకు తెలంగాణ సమాజం పట్ల, నిరుద్యోగ యువల పట్ల సానుభూతి కానీ మానవత్వం కానీ లేదు. మేము సానుభూతితో ఆ సమస్యను అర్థం చేసుకొని ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించి గ్రూప్ 1కి 5 లక్షల మంది అప్లికేషన్ పెట్టారు అధ్యక్ష. 3 లక్షల పైన పరీక్షలు రాశారు. చివరికి 562 మంది సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ ఏదో ఒక ఉద్యోగం చేసుకోవడానికి పోతారు అధ్యక్ష. ఈ పరీక్షల ఫలితాలు ఇవ్వకపోతే 5 లక్షల మంది ఇక్కడనే కోచింగ్ సెంటర్లలో తిరుగుతారు అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా దాదాపుగా 3 లక్షల పైచిలకు పరీక్షలకు ప్రిపేర్ అయినారు అధ్యక్ష. 782 మంది సెలెక్ట్ అయితే మిగతా లక్షల మంది ఇతర ఉద్యోగాలకు పోయారు. ఇట్లా దాదాపుగా ఒక 15 లక్షల మంది తెలంగాణ నిరుద్యోగ యువకులు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, పోలీస్ రిక్రూట్మెంట్, ఇతర రిక్రూట్మెంట్లల్లో మనం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తుందని ఏ వ్యాపకానికి పోకుండా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యి సంవత్సరాల కొద్దీ, ఒక దశాబ్ద కాలం ఎదురు చూస్తే నోటిఫికేషన్లు ఇచ్చి చేతులు దులుపుకొని వాళ్ళు అవతల పడితే, శివరాఖరికి ప్రతిపక్షంలో కూర్చోబెడితే పోయి ఫామ్ హౌస్లో నిద్రపోతే, బాధ్యతగా ఆ పిల్లలకు పెద్దన్నగా నిలబడి
వాళ్ళ కుటుంబ సభ్యుడిగా నిలబడి అన్ని సమస్యలను పరిష్కరించి పోటీ పరీక్షలు నిర్వహించి ఫలితాలను ప్రకటించి ఉద్యోగ నియామక పత్రాలు ఇక్కడికి పిలిపించి వాళ్ళ తల్లిదండ్రులు అందరినీ పిలిపించి వాళ్ళకు బుక్కెడు బువ్వ పెట్టి సంతోషంగా వాళ్లకు సర్టిఫికెట్లు అందిస్తే దాన్ని కూడా అభినందించకుండా దాన్ని కూడా నిందిస్తే మీరు మీ ఇంటోళ్లకు ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ ఇచ్చినా మీ ఇంటోళ్లకు రాజ్యసభ ఇచ్చినా మీ ఇంటోళ్లకు ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చినా మీకు సంతోషం. కానీ పేదోళ్లకు డిఎస్పీ మున్సిపల్ కమిషనరో లేకపోతే ఒక రెవెన్యూ ఆఫీసర్గా లేకపోతే ఒక డాక్టర్